హాయ్ అండి. నేను ఈ రోజొచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. అక్కడ ఏమేమి మొక్కలుండయో, ఎలా ఉన్నాయో నేను చూపిస్తున్నానండి. ప్రతి పల్లెటూరులో ఇలా ఇళ్ళ దగ్గరే పెట్టుకుంటారండి చాలా మొక్కలనేవి. అంటే సిటీల్లో అసలు పెట్టుకోరు. కుండీల్లో ఆటిల్లో, ఈటిల్లో పెట్టుకుంటారు. కానీ మా పల్లెటూరులో అయితే చాలా మొక్కలు పెట్టుకుంటారు. చూడండి ఇదొచ్చేసి మామిడి మొక్క. చూసారా కాయలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవి. ఈ రసాలంట చిన్న రసాలంట. చూసారా? తర్వాతొచ్చేసి టమాటా మొక్కండి. ఇలాంటి టమాటాలు ఎక్కడన్నా మీరు చూసారా? చిన్న చిన్నగా ఉన్నాయి. పెద్దయి గూడా కావివి. బుడ్డ బుడ్డగా ఉంటాయి. చూడండి నేను కోస్తున్నాను ఎలా ఉన్నాయో. చూసారా టమాటాసు. మళ్ళీ ఇది పాకిద్దండి. ఈ మొక్క అనేది చాలా వరకి పాకిద్ది. అదిగో చూడండి ఎలా ఉన్నాయో చక్కగా ఎర్రగా భలే ఉంటాయి ఇవి. ఇలా ఉన్నాయండి చిన్న టమాటాసు. నెక్స్ట్ వచ్చేసి మల్లె మొక్క అండి ఇది. ఇదివరకి చాలా మొక్కలుండేవి. ఇప్పుడేంటంటే మొత్తం తీసేసింది. ఈ ఒక్క మొక్క ఉన్నట్టుంది. చూడండి మొక్కలు గూడా ఇప్పుడే వస్తున్నాయి. పుయ్యగా ఒక్కటి మల్లె పువ్వు పూసిందనుకుంటా. అది నేను తీశాను, కోసాను చూడండి. చూసారా ఎలా ఉన్నాయో మొక్కలు. ఇంకేమైనా ఉన్నాయా అని చూస్తున్నాను. ఇదైతే మల్లె మొక్క. ఆ తర్వాతొచ్చేసి చూడండి ఇదేమో ఏప మొక్క. చాలా ఎత్తులో ఉంది. అక్కడేమో 2 కాకులు సీక్రెట్‌గా ఏయో మాట్లాడుతున్నాయి. అయినాగా నేను వాళ్ళని వీడియో తీశాను. తర్వాతొచ్చేసి కరేపాకు మొక్క ఇది. చూసారా ఎలా ఉందో? ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది ఈ మొక్క. చాలా వరకి నరికేసింది ఈ మొక్క. కరేపాకు మొక్కని. చూడండి ఎలా ఉందో? చూసారా? నెక్స్ట్ వచ్చేసి మందార మొక్క ఇది. ఇది చిన్నప్పుడు నేనే పెట్టానిది. చూడండి ఎంత బాగా ఎదిగిందో. నేనే సగం మొక్కలో నేనే పెట్టానక్కడ చాలా వరకి. ఇవేమో కనకాంబరం మొక్కలివి. చూసారా ఎలా ఉన్నాయో? ఇవి కూడా నేనే పెట్టాను. అప్పుడు రూ. 50కి 4 మొక్కలు అట్లా ఇచ్చేవోళ్ళప్పుడు. అవే అప్పుడు అలా పెట్టాను. ఇవాళ ఎంత బాగా వచ్చినియి. అప్పుడప్పుడు ఈ చెట్లు పూలే నేను పెట్టుకుంటాను. మా ఇంటికాడ ఉన్నాయి ఇవి. ఈ 2 కలిపి చాలా అవుతాయి. చూసారా? నెక్స్ట్ వచ్చేసి టమాటా చెట్టు. ఇందాక చిన్నయి చూపించాను గదా! ఈ పెద్ద పెద్ద సైజ్ ఇవి. నాటు టమాటా కాయలివి. తర్వాతొచ్చేసి వంకాయ చెట్టిది. చూసారా వంకాయ చెట్టు? మా అమ్మమ్మ అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఇంటి దగ్గరే పెంచేసిద్ది మొక్కలన్నీ. ఇవేమో వంకాయ మొక్కలు. ఇప్పుడే పూత, పింద పడింది. చూసారా? నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరకాయ మొక్క. అన్ని కూరగాయలన్నీ పెంచేసింది. బయట కొనే పని లేకుండా ఇక ఆమె ఒక్కటే గదా! మా మావయ్య, మా అమ్మమ్మ వీళ్ళిద్దరికే. ఇక అందుకని. ఇది రెండో మామిడి మొక్క. పూత వచ్చి ఎండిపోయి రాలిపోతుంది ఏంటో మరి ఇది. సరే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.